అడవి అంచున ఉన్న సముద్ర తీరంలో ఒక తెల్లని పావురం నివసించేది. దాని పేరు ధవళం. ధవళం సాధారణ పక్షి కాదు. అది ఎప్పుడూ కొత్తగా ఆలోచించేది. అందరికీ ఉపయోగపడే పనులు చేయాలని కోరుకునేది. ఒకరోజు అది సముద్ర తీరానికి ఎగిరి వెళ్ళింది. అక్కడ ఎత్తైన కొబ్బరి చెట్లు గాలికి ఊగుతూ ఉన్నాయి. చెట్ల నుంచి పడి ఇసుకలో కొబ్బరికాయలు చెల్ల చెదురుగా పడి ఉన్నాయి. కొన్ని అలలు తాకి తడిసి మళ్ళీ ఒడ్డుకు చేరుతున్నాయి. వాటిని ఎవరూ ఉపయోగించక వృధాగా పడి ఉండడం చూసి ధవళం మనసులో ఒక మంచి ఆలోచన వచ్చింది. ఇవి అడవిలోని జంతువులకు తీసుకెళ్తే ఎంతో బాగుంటుంది. కొబ్బరి నీళ్లు దాహం తీర్చగలవు, లోపలి గుజ్జు రుచికరమైన ఆహారం అవుతుంది అని అనుకుంది. అది వెంటనే అడవికి వెళ్ళి తన స్నేహితులను పిలిచింది. గువ్వ, కాకి, చిలుక వచ్చాయి. ధవళం తన ఆలోచన చెప్పింది. మొదట వారు సందేహపడ్డారు. మనము చిన్న పక్షులం, అంత పెద్ద కొబ్బరికాయలను ఎలా తీసుకెళ్తాం అని గువ్వ అడిగింది. ధవళం నవ్వుతూ, మనమందరం కలిసి పని చేస్తే ఏదైనా సాధ్యమే. ఒక్కొక్కరం చిన్న సహాయం చేస్తే పెద్ద పని పూర్తవుతుంది అంది. అలా పక్షులన్నీ కలిసి సముద్ర తీరానికి వెళ్ళాయి. కాకులు తమ బలమైన ముక్కులతో కొబ్బరికాయలను కదిలించాయి. పావురాలు రెక్కలతో తోసాయి. గువ్వలు దారిని చూపించాయి. గాలి కూడా వారికి చాలా సహకరించింది. కొంచెం కొంచెంగా అవి కొబ్బరికాయలను అడవికి తీసుకువచ్చాయి. అడవిలోని కోతులు, జింకలు, కుందేళ్లు ఆశ్చర్యపోయాయి. కోతులు కొబ్బరికాయ నీళ్లను పగలగొట్టి చల్లని తీపి నీళ్లు అందరికీ దాహం తీర్చాయి. లోపలి గుజ్జును జంతువులన్నీ పంచుకుని తిన్నాయి. అప్పుడు ధవళం ఒక నియమం పెట్టింది. ఎవరైనా కొబ్బరికాయ తీసుకుంటే బదులుగా ఏదైనా ఇవ్వాలి అని. పండ్లు, గింజలు లేదా సహాయం చేయాలి. అందరూ దానికి అంగీకరించారు. జింకలు తీపి పండ్లు ఇచ్చాయి. కోతులు అరటి పండ్లు తెచ్చిచ్చాయి. కుందేళ్లు తాజా క్యారెట్లు ఇచ్చాయి. పక్షులు వాటిని సమానంగా పంచుకున్నాయి. కొన్ని రోజుల్లో ఈ మార్పిడి వ్యాపారం అడవిలో ప్రసిద్ధి చెందింది. సముద్ర తీరంలోని కొబ్బరికాయలు ఇక వృధా కాలేదు. అడవిలోని జంతువులకు కొత్త ఆహారం లభించింది. అందరూ ఆనందంగా జీవించారు. ఒకసారి భారీ వర్షం పడి దారులు బురదగా మారాయి. కొబ్బరికాయలను తేవడం కష్టమైంది. కానీ ఈసారి జింకలు తమ బలంతో తోసాయి. కోతులు పైనుంచి మార్గం చూపించాయి. అందరూ కలిసి పనిచేశారు. కష్టాలను దాటుకుని వ్యాపారాన్ని కొనసాగించారు. ధవళం ఆకాశంలో ఎగిరి అడవిని చూసి గర్వపడింది. చిన్న ఆలోచన పెద్ద మార్పు తీసుకువచ్చింది. అందరి సహకారంతో సంతోషం పెరిగింది. ఈ కథలో నీతి ఏంటంటే, ఐకమత్యం మరియు సహకారం ఉంటే చిన్న ప్రయత్నం కూడా పెద్ద విజయంగా మారుతుంది.